ఫోటో కొట్టాను. ఏం కాదు తినాలి. See children, they are donating the blood. You can observe our parents, our school parents and teachers are donating the blood. భీమారంలోని డైమండ్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డైమండ్ పబ్లిక్ స్కూల్లో ఉండేటువంటి ఫ్యాకల్టీ, పేరెంట్స్, విద్వాన్ కళాశాలలో ఉండేటువంటి ఫ్యాకల్టీ, పేరెంట్స్ మరియు మిత్రులు కూడా ఈరోజు దగ్గర ఒక 50 నుంచి 60 మంది వరకు డైమండ్ పబ్లిక్ స్కూల్లో రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక రకమైనటువంటి సామాజిక పరమైనటువంటి బాధ్యత. 20 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషుడు తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి విధిగా రక్తదానం చేయాలి. బయటి పరిసరాలలో హాస్పిటల్లో కానీ లేకపోతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కానీ సర్జరీస్ కానీ ఈరోజు రక్తం అనేది చాలా అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని తీర్చాలి అంటే దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని స్కూళ్ళల్లో కానీ కళాశాలలో కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అందరికీ తెలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అయితే విద్యా సంస్థలలో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల స్కూళ్ళలో కానీ కళాశాలలో కానీ
ఉన్నటువంటి పిల్లలు చూసి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసేసుకొని వాళ్ళు కూడా రక్తదానం చేయడానికి సుముఖంగా వ్యవహరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. పేరు చెప్పండి. నా పేరు బండి వెంకట్, డైమండ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్. లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ మరియు డైమండ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల నుంచి 10th క్లాస్ వరకు ఈ రక్తదానం యొక్క ఆవశ్యకత తెలుస్తుందని మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో స్కూల్ డైరెక్టర్లు, అదేవిధంగా టీచర్లు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం మా స్కూల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తాము. ఈ విధంగా నిర్వహించడం వల్ల రక్తదానం చేయడం ఒక్కరు చేస్తే 3 ప్రాణాలను బతికించినట్లు అవుతుందనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా స్కూల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. నా పేరు సాదం కనకరాజ్, డైరెక్టర్, డైమండ్ పబ్లిక్ స్కూల్.